పాలమూరు జిల్లా అంటే కరువు వలసలు అనే మాటలే వినిపిస్తాయి. ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రారంభించింది. ఇంకా పూర్తి కాని ఈ పథకంపై ఇప్పుడు రాజకీయ రగడ రాజుకుంది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ప్రాజెక్టులో నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2.5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తట్టెడు మట్టి కూడా వేయలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మీద బీజేపీ మండిపడుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సాక్షి ప్రత్యేక కథనం చూద్దాం. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాల్లోని 70 మండలాల్లోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 2015లో 32,000 కోట్ల అంచనాతో కేసీఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తర్వాతి కాలంలో ప్రాజెక్టు అంచనా వ్యయం 60,000 కోట్లకు చేరింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే 32,000 కోట్ల ఖర్చుతో చాలా వరకు పనులు పూర్తి చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం శ్రద్ధ పెడితే 6 నెలల్లోనే పనులు పూర్తి చేయవచ్చని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయించేందుకు బీఆర్ఎస్ నాయకులు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. జూన్ నెలలో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా కేసీఆర్ తో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్టును దాదాపు 90% కంప్లీట్ చేసి నార్లాపూర్ దగ్గర మోటార్లన్నీ కూడా ఫిట్ అయ్యి ఒక మోటార్ కూడా కేసీఆర్ ఆన్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే 6 నెలల్లోనే మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా నింపే అవకాశం ఉండే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొదటి నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొదట జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించారు. తర్వాత అక్కడ నీటి లభ్యత తక్కువ రోజులే ఉంటుందని, ముంపు ఎక్కువగా ఉంటుందని భావించి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించి ఆ మేరకు పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చి బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉండి పనులు చేయలేని వాళ్లు తమను విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మేము పాదయాత్ర చేస్తాం, ఉదండపూర్ వస్తాం, ఏం ముఖం పెట్టుకొని మాజీ మంత్రులు ఇద్దరు ఉదండపూర్కి వస్తారని అడుగుతున్నాం. ఉదండపూర్ వాసులు ఆ రోజు ధర్నా చేస్తుంటే, కట్టపైన కూర్చొని ధర్నా చేస్తుంటే మీరు ఏం చేస్తారా? మీరు రుణాల రోజులు తీసుకొని పోయి ఏమని చెప్పినారు? 10 రోజులలో మీకు పైసలు ఇప్పిస్తాము, మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఎక్కడ పోయినారా? దాని తర్వాత 2 ఏళ్ళు అయింది. 22 స్టార్టింగ్లోనే ఇప్పుడు జరిగింది అది. మళ్ళీ ఏం చేస్తున్నారు 2 సంవత్సరాలు మీరు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం పాకులాడకుండా ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు కరువు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.